నమస్తే అండి. మెగా డిఎస్సి గురించి జగన్మోహన్ రెడ్డి గంటల గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటే నిజంగా డిఎస్సి గురించి తెలిసేమో అని చెప్పి అనుకున్నాం. ఇంతకీ అన్నకి మెగా డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియదు. ఈరోజు ఒక అద్భుతమైన జ్ఞానగులిక ఒకటి వదిలేడండి. ఏపీపీఎస్సి మెగా డిఎస్సి నట రెండు ఒకటేనంట. ఆ దరిద్రం మీకు కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఇప్పుడు అదేనండి ఏపీపీఎస్సీని డిఎస్సిని అబ్బా ఓడి అమ్మా ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అబ్బా నీకు దానికి దీనికి తేడా తెలియదు. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేవు, పైగా ఇవాళ డిఎస్సి పైన పెద్ద పెద్ద పోరాటాలు చేస్తారు. ఏపీపీఎస్సి ఏ ఎగ్జామ్స్ నిర్వహిస్తారన్నా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంటే ప్రభుత్వ ఇతర పోస్టులు అన్నమాట, ప్రభుత్వ ఉద్యోగాలు, వాటికి సంబంధించిన నియామకాలు ఎగ్జామ్స్ గట్ట ఏపీపీఎస్సి నిర్వహిస్తుంది. మరి మెగా డిఎస్సి ఏంటి? టీచర్ పోస్టులకు సంబంధించింది. మనకి రెండింటికి వ్యత్యాసం తెలియదు. ఏపీపీఎస్సి మెగా డిఎస్సి రెండు ఒకటే. మన హయాంలో జరిగిన ఏపీపీఎస్సికి అదే ఇప్పుడు డిఎస్సిగా పిలుతున్నారా? ఈ హాఫ్ నాలెడ్జ్ తోటి నీకు రెండింటికి తేడా తెలియకుండా ఈ సగం తెలివితేటలతో నువ్వు ఇప్పటి వరకు డిఎస్సి పైన ఆరోపణలు చేసింది. సిగ్గుండద్దు కాస్తేనా కానీ. నవ్వుతున్నారు జనం. నిన్ను ట్రోల్ చేయడంలో తప్పలేదన్నా, అసలు తప్పే లేదు. నువ్వేదో పెద్ద ముద్ర అనుకున్నాం కానీ ఏళ్ళు ముద్ర బ్యాచ్ మనం అంతా కూడా నాకు అర్థమైపోయిందిగా. నీకంటే నిస్సానిగ్గాలు నయ్యం. రెండింటికి తేడా తెలియకుండా ఇన్నాళ్ళ బట్టి పోరాటాలు చేసేసారా? ఆ ప్రెస్ మీట్లో 1.5-2 గంటలు మాట్లాడు, ఆ మాత్రం తేడా తెలీదా? ఏపీపీఎస్సికి మెగా డిఎస్సికి తేడా తెలియదు నీకు? ప్రెస్ మీట్ పెట్టేసి మనం ఏది పడితే ఇష్టానుసారంగా వాగేయడమే. మా కర్మకు మళ్ళీ నువ్వు మాజీ ముఖ్యమంత్రివి. ఏమన్నా అంటే మా జగన్మోహన్ రెడ్డిని అలా అంటున్నారండి, ఇలా అంటున్నారండి, మా అన్న పెద్ద తోపండి అంటారు. నీకు పుట్టకొస్తే అక్షరం ఒక రాదు. నువ్వు మెగా డిఎస్సి గురించి మాట్లాడేవాడివి. నాకు తెలియకడుతాను జగన్మోహన్ రెడ్డి, మెగా డిఎస్సి అంటే ఏంటో కూడా నీకు తెలియదు కదా. మనకు తెలియని అంశాల గురించి మనం ఇంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం అవసరమా? దాని ఒకదానికి సమాధానం చెప్పు. తెలియకపోతే సైలెంట్గా ఉంటే ఓకే, పోలేరా బాబు తెలియదు కాబట్టి సైలెంట్ కూర్చొని ఉన్నాడని చెప్పి అనుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా ఏలేటి పెద్ద మేధావులాగా వచ్చేసి అన్నీ నాకే తెలుసు అని చెప్పేసి నాళ్ళు ఎరిపప్పు అయిపోవడం ఏమైనా బాగుందా? ఎలా ట్రోల్ చేస్తున్నారు తెలుసా? ఏ ముఖ్యమంత్రి చేసాడు అండి? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు. ఎలాంటి ఉన్నా మనం ఎన్నుకున్నామని చెప్పేసి అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇందాకటి నుంచి కూడా. నీకు 5 ఏళ్ళు కొంటానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తున్నావా? విన్నారా? ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వినండి. అన్న పనోడతాను. అన్నకి ఏపీపీఎస్సికి మెగా డిఎస్సికి రెండింటికి తేడా తెలియదు, అదే ఇది అనుకుంటున్నాడు. పైగా మా హయాంలో జరిగిన డిఎస్సి అట్ట ఎప్పుడు నిర్వహించావు? ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేసావు? ఊరికే ఏదో లేగ్గా ఆరోపణ చేయాలి కాబట్టి ప్రెస్ ముందు ఇలా పిచ్చి పిచ్చి వాగుతున్నావు కానీ, లేదంటే నీ దగ్గర అసలు సబ్జెక్ట్ ఉందా అన్న? అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు మాకు. డిఎస్సిలో అవకతవకలు జరిగే ఛాన్సే లేదు, జరగలేదు. ఓన్లీ కేవలం ఏదో నువ్వు రాజకీయాల కోసం ఏదో ఉపయోగించుకొని ఏదో 4 ఆరోపణలు చేస్తున్నావు కానీ నీకు చేతకాక. ఒకవేళ నిజంగా నీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవా? అసెంబ్లీలో మాట్లాడట శాసన మండలిలో చర్చకు నేను సిద్ధం అంటాడు. అదే శాసన మండలిని ఉద్దేశించి అన్న అధికారంలో ఉన్నప్పుడు నేను శాసన మండలిని రద్దు చేస్తున్నానని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఇవాళ అదే శాసన మండలిలో చర్చ పెట్టాలట. పిచ్చితనం అది. జనాలు గొర్రెలు కాదన్నా. నీ పిచ్చిని మాకు అంటించవద్దు దయచేసి. ఫస్ట్ ఏపీపీఎస్సికి మెగా డిఎస్సికి రెండింటికి తేడా తెలుసుకొని ఆ తర్వాత డిఎస్సి గురించి మాట్లాడితే బాగుంటుంది.